హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు హయత్ నగర్లో G+1 హౌజు, సెమీ కమర్షియల్ ప్రాపర్టీ, 2.5 సంవత్సరాల పాత ఇల్లు, అద్భుతమైన ఓనర్ కన్స్ట్రక్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లుకు వచ్చేసి మనకు ఫుల్ వీధి పోటు ఉంటుంది, అందుకే మార్కెట్ కన్నా రేట్ తక్కువ చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్ సెట్ చేయకుండా ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు ఇల్లు గురించి ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఇల్లును వచ్చేసి వాళ్ళు ఊర్లో అత్యవసరంగా పొలం కొనవలసి వస్తుంది కాబట్టి అందుకే అమ్ముతున్నారు తప్ప మిగతా ఏ ఉద్దేశం లేదు. మనకు ఈ ఫుల్ వీధి పోటు ఉండడం గల కారణం వల్ల మనకు ఒక కమర్షియల్ షెటర్ ఇవ్వడం జరిగింది, మనకు పార్కింగ్ ఇవ్వబడింది. ఇది 100% వాస్తు దోషాలు ఎలాంటివి ఉండవు. ఇక మనకు కింద 2 కార్ల పార్కింగు, ఒక షెటరు, ఒక 1 BHK పోర్షను, పైన 2 BHK పోర్షన్ విశాలంగా ఉంటుంది. ఇక ఇల్లు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి 150 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. 30 ఫీట్ వైడ్ రోడ్తోని 30x45 డైమెన్షన్స్తోని మనకు ఎదురుగా ఏదైతే ఈ వీధి పోటు ఉందో టోటల్ వీధి పోటు కొట్టడం వల్ల మనకు 100% ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు. ఈ కాలనీ వచ్చేసి మనకు లక్ష్మీప్రియ కాలనీ, రోడ్ నంబర్ 1/2 కాలనీలో ఉంటుంది. అండర్ GHMC LB నగర్ జోన్ కిందకి వస్తుంది. విజయవాడ హైవే హయత్ నగర్ బస్టాండ్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా విజయవాడ 8 లైన్ హైవేకి ఆనుకున్న సాయిబాబా గుడి నుంచి కేవలం 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఏదైతే ఈ పెద్ద రోడ్డు చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకు హయత్ నగర్ టు ఇంజాపూర్ వెళ్ళే 100 ఫీట్ ప్రపోజల్ రోడ్. ఆ రోడ్డుకు ఆనుకున్న ఛత్రపతి శివాజీ కమాన్ చూస్తున్నారు కదా, కమాన్ నుంచి కేవలం 450 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా ఇటు ఇంజాపూర్ సాగర్ హైవే మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇటు విజయవాడ హైవే 8 లైన్ వే 3 కిలోమీటర్లు. రెండిటికి మధ్యలో 2 హైవేలకు మధ్యలో మంచి కాలనీలో అన్ని ఇండ్ల మధ్యలో రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 20,000 రూపాయలు రెంట్ వస్తుంది. దీనికి ప్రస్తుతము కింద పైన కలిసి మనకు 2,600 SFTలో కట్టడం జరిగింది. లోపల పార్కింగ్ ఏ విధంగా ఉంది, షెటర్ ఏ విధంగా ఉంది, పూర్తి విషయాలు చూద్దాం. వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నారో చూసుకోండి. మనకు అద్భుతమైన మంచి 2 కార్ల పార్కింగ్ ఉంది. లోపలికి కార్లు ఈజీగా వచ్చే విధంగా చూసుకున్నట్టయితే మనకు ర్యాంప్ కూడా మంచి చాలా ఎక్సలెంట్ కట్టడం జరిగింది. ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా విశాలమైన పార్కింగ్ ఇవ్వడమే కాకుండా మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు తాండూరు బండలతోని బ్లాక్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ కింద పైన కలిసి ఎస్ఎఫ్టీ మనకు 2,600 SFTలో ఉంటుంది. చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. మనకు అతి దగ్గరలో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఇటు ఇంజాపూర్లో వచ్చేసి మనకు అకాడమిక్ హైట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఈ 2 స్కూల్లే కాకుండా చుట్టుపక్కల మంచి కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్లు కానీ మనకు హాస్పిటల్స్ కానీ చాలా నియర్ బై ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. కింద చూస్తారు కదా 2 కార్ల పార్కింగ్. ఇది వచ్చి మనకు షటర్ పోర్షన్ ఉంటుంది. దీని వెనకాలనే ఒక 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. 1 BHK పోర్షను సింహదారం వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన ఓనర్ కన్స్ట్రక్షన్తో మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళునే, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటు వచ్చేసి మనకు 3,000 కెపాసిటీల సంప్ ఇవ్వడం జరిగింది. మనకు ఎందుకు ఇల్లుకు G+1 ఉంది కాబట్టి నీళ్ళకి ఎలాంటి తక్కువబడే ఉద్దేశంతో మనకు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకోండి. మెట్లకు కూడా మంచి గ్రానైట్తోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రీలింగ్ వాడబడింది. మెట్ల కింద వచ్చి ఒక బాత్రూము, ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు చాలా బాగుంటుంది. నార్త్ ఫేస్లో ఉన్నటువంటి 1 BHK పోర్షన్ అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీ వాడడం జరిగింది. వెంటిలేషన్ పరంగా మనకు ఇటు ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇది హాల్ చూసుకోండి. హాల్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు చిన్న డైనింగ్ ఏరియాలో వాడుకునే విధంగా ఉన్నది. అన్ని రకాల సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఒకరుండి వంట చేసుకునే విధంగా మంచి ఒక కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అన్ని రకాల మంచి టైల్స్ వాడి సరిపడిన సెల్ఫ్లతోని అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు ఒక చిన్న హాలు, డైనింగ్ ఏరియా,
మనకు కిచెను. ఇటు చూసుకున్నట్లయితే ఇది బెడ్రూమ్. చూసుకోండి బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక దివాన్ వేసుకొని ఇద్దరు వ్యక్తులు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్‌తోని అన్ని రకాల మనకు వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడని సెల్ఫ్‌లతోని ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్‌తోని ఇవ్వబడింది. మనకు బాత్రూమ్ కూడా ఉన్న కాడికి చాలా స్పేషియస్‌గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూసారు కదా! ఇదొచ్చేసి మనకు 1 బీహెచ్‌కే పోర్షన్ చూసారు మీరు. ముంగట షట్టర్ చూసారు. మనకు పార్కింగ్ చూసారు. పైనొచ్చేసి మనకు 2 బీహెచ్‌కే పోర్షన్ ఓనర్స్ ఉంటున్నారు. ఎలా ఉందో చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాము. మెట్లకు కూడా మంచి యాంటీ స్కిడ్ మంచి రెడ్ గ్రానైట్ ఇవ్వడం జరిగింది మనకు. మంచి జిందాల్ కంపెనీ స్టీల్ రైలింగ్ కూడా వాడడం జరిగింది. ఏదైతే మనము సింహద్వారం ముందు ఏదైతే ఈ బాల్కనీ చూస్తున్నారో మనకు 7.5 ఫీట్ల బాల్కనీ ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో కూడా మనకు యాంటీ స్కిడ్ గ్రానైట్‌తోని వైట్ పట్టెలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనకాడలేదు. మనకు పైన ఈస్ట్ ఫేస్‌లో సింహద్వారం ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నార్త్ అవుతుంది. నార్త్ కూడా మంచి ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్‌గా ఇవ్వడం జరిగింది. మనకు ఫ్రంట్ సైడ్ కూడా బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉంటున్న పోర్షన్ చూస్తున్నారో దీని సింహద్వారం వచ్చి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తో వాడబడ్డాయి. చూసుకోండి మంచి ఫినిషింగ్తో 2.5 సంవత్సరాల పాత ఇల్లు అయినా కానీ వాళ్ళు సొంతంగా ఉంటున్నారు కాబట్టి చాలా బాగుంచుకున్నారు. మంచి హార్డ్వేర్ కూడా మంచిగా వాడడం జరిగింది. చాలా బాగుంటుంది. లోపల 2 బీహెచ్కే ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని 2 బీహెచ్కే పోర్షన్. ఇది కూడా మనకు 1300 ఎస్ఎఫ్టీలో కట్టడం జరిగింది. ఇందులో ఓనర్స్ ఉంటున్నారు కాబట్టి మనకు రెంట్ ఏమి రాదు. మీరు భవిష్యత్తులో కూడా రెంట్కి ఇస్తే ఇది కూడా 10,000 వస్తుంది మనకు. కింద ఒక షటర్కు 1 బీహెచ్కే పోర్షన్ 10,000, ఇది 10,000. అందుకే మీకు వీడియోలో 20,000 రెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు మనం హాల్లోనే చూసుకోండి. విశాలమైన ఎక్సలెంట్ హాలు. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రీన్ అండ్ వైట్ మార్బుల్తోని గ్రీన్ పట్టీలతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి పార్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకుంటే ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ మంచి డిజైన్లతోని రూప్ లైట్లతో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా మనకు 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగిందని. ఇది వచ్చేసి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి వాళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. 30x45 మంచి అద్భుతమైన డైమెన్షన్స్ కాకుండా వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు హాలు పార్టీషన్ మధ్యలో ఒక మంచి పార్టీషన్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఈ పార్టీషన్ అవతల మనకు చూసుకున్నట్టయితే మనకు ఇది డైనింగ్ ఏరియా. ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ఒక విండో ఉంది. ఇక్కడ కూడా మనకు డైనింగ్ టేబుల్ పైన కూడా మంచి అద్భుతమైన ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు సర్వ్ చేసుకునే విధంగా మనకు కిచెన్ కూడా మంచి ప్లాన్ చేయడం జరిగింది. ఇద్దరు వ్యక్తులుండి ఈజీగా వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని మంచి బ్లాక్ టైల్స్ అందంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి ఒకరుండి పూజ చేసుకునే విధంగా అది ఈశాన్యం అవుతుంది కాబట్టి మనకు ఒక పూజ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్. మనకు ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా. చూసుకోండి వాష్ ఏరియా కూడా ఎంత అద్భుతంగా ఉందో. వాటర్ ప్రూఫ్ డోర్తోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ డోర్ కూడా పెట్టడం జరిగింది. మంచి ఫ్లోరింగ్ చూసుకోండి. మంచి ఫ్లోరింగ్తోని అద్భుతమైన మంచి టైల్స్ వాడి అన్ని రకాల ప్రతి ఒక్కటి క్వాలిటీ కన్స్ట్రక్షన్తోనైతే మీకు మంచి సెమీ కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. చూసారు కదా మనకు కిచెను, పూజ గది, డైనింగ్ ఏరియా, విశాలమైన మంచి ఎక్సలెంట్ హాలు. ఇటు చూసుకున్నట్లయితే తిన్న తర్వాత చేతులు కట్టుకునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేది జరిగింది. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత బాగుందో. 13x13.5 సైజులతోని అద్భుతంగా ఉంది. వాళ్ళైతే ఆల్రెడీ 6x6 బెడ్ వేసుకున్నారు. ఇంతకన్నా పెద్ద బెడ్ మనకు కింగ్ సైజ్ బెడ్ కూడా ఇందులో పడుతుంది. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని మీకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడని సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి 2 పెద్ద విండోలతోని పైన చూసుకున్నట్లయితే మంచి ఫాల్సింగ్ మంచి డిజైన్ లైట్లతోని అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. ఇందులో మనకు వెస్టర్న్ కల్చర్తోని అందమైన మంచి టైల్స్ వాడి ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. మనకు దీంట్లో కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్. మనము దగ్గర ఉండి వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి క్వాలిటీకి ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్ను చూసుకోండి. చిల్డ్రన్ బెడ్ కూడా ఇంత విశాలంగా ఉందో. ఈజీగా 2 దివాన్లు వేసుకున్న వాళ్ళు ఈ 2 దివాన్లు వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్గా మంచి ఫ్లోరింగ్తోని ఇందులో మంచి లైట్ కలర్స్ వాడి ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్న కానీ సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని పైన ఫాల్ సీలింగ్ డిజైన్లు కూడా మంచి లైట్లతో చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా వాళ్ళు ఓన్ కట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ముందే చెప్పారు కదా మీకు ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇందులో మనకు మంచి ఫ్లోరింగ్ టైల్స్ వాడి మనకు అన్ని రకాల టైల్స్ చాలా అద్భుతంగా వాడడం జరిగింది. ఇందులో మనకు ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్. మనకు వాస్తు ప్రకారంగా ప్రతి ఒక్క డోర్ కూడా వీళ్ళు వాడుకున్నారు. ఇటు వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్ నుంచి లోపలికి మనకు బయటకు ఎంటర్ అయితే చిన్న బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఫ్రంట్ సైడ్ చూసుకోండి. ఫ్రంట్ సైడ్ మనకు 30 ఫీట్ రోడ్ ఉంటుంది. మంచి వెంటిలేషన్ పరంగా అన్ని రకాలు చాలా బాగుంటుంది.
ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ చూశారు కదా, మనకు కింద ఒక 2 కార్ల పార్కింగు, ఒక షట్టరు, ఒక 1 BHK పోర్షను, పైన విశాలమైన 2 BHK పోర్షను, మనకు కింద పైన కలిసి 2600 ఎస్ఎఫ్ట్లో కట్టడం జరిగింది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా రేటు గురించి మాట్లాడదాం. టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. చూసారు కదా, కింద మనకు ఒక 2 కార్ల పార్కింగు, ఒక 1 BHK పోర్షను, రెంటల్ పరంగా మనకు ఒక షటరు, పైన వచ్చేసి టూ BHK పోర్షన్ విశాలంగా చాలా బాగుంది. మనకు హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్లోరింగ్ ఎంత నీట్గా ఉందో. 2.5 సంవత్సరాల పాత ఇల్లే కానీ తను సొంతంగా కట్టుకున్నారు కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. పైన ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే కూడా మనకు ఒక వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు పైన వచ్చేసి ఒక ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మంచి పర్గోల్తోని అందంగా మంచి ఎలివేషన్ చాలా మంచి డిజైన్లో ఉంటుంది. చూసుకోండి అన్ని ఇండ్ల మధ్యలో చుట్టుపక్కల మంచి లొకేషన్లో 100% వాస్తు ప్రకారంగా కట్టడం జరిగింది. మీకు ముందే చెప్పాను కదా, ఇది 30 ఫీట్ల రోడ్డుకు ఎదురుగా ఉంటుంది. ఆ 30 ఫీట్ల రోడ్డు మనకు 30 డైమెన్షన్స్ ఉంటుంది కాబట్టి మనకు వాస్తు ప్రకారంగా ఎలాంటి దోషాలు ఉండవు. మీకు డౌట్ ఉంటే ఎవరికైనా చూపించుకోగలరని మా యొక్క మనవి. ఫ్రెండ్స్, ఇక దీని రేట్ వచ్చేసి మనకు 95 లక్షలు చెప్తున్నారు, 95 lakhs. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇక మీరు ఒక 20% క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడూ కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలంటే అద్భుతంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ స్క్రీన్ పైన కింద ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లు కానీ ఇటువంటి కమర్షియల్ ప్రాపర్టీసు తక్కువ ధరలో చూసినట్టయితే వాళ్ళకి షేర్ చేయగలరు. మా యొక్క మనవి ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.